రైట్ నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. బోధన్ కేంద్రంగా కదలికలు బయటపడడంతో జిల్లా పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలతో సంబంధాలున్నాయనే అనుమానంతో అచన్పల్లికి చెందిన యామన్ అనే యువకుని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం ఢిల్లీ తీసుకెళ్లినట్లుగా సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఉగ్ర సంస్థలతో పరిచయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఖాదర్ అనే యువకుడు కరాటే ముసుగులు పిఎఫ్ఐ కార్యకలాపాలు బయటపడగా తాజాగా బోధన్లో యామన్ బయటపడ్డాడు. तुम भी बाहर चुप बोले तो नको बैठो हट जाता तुम्हारा हट जाता उसके असल तो हमारे गाँव में गली के लोगों बच्चे को जाने देने की बात है हमारी इससे पहले भी कुछ पहले पास्ट में था वो पारस का भी वही केस में आएगी शक में इधर यहाँ तक नहीं छे हम है तो मिलेगा ना। इससे पहले पारस में छुड़ा दिया ना, छुड़ाया नहीं वैसी पीछे चली वो खत्म नहीं हुआ वैसी चाहे वो केस तो बाबा के नाम पे है ना, बाबा के नाम पे थे उसमें कौन कौन चला है वो शक में यहाँ तक आया अभी ने उनका बेटा है ना। हाँ तो तुम क्या होते छोटा इंस्पेक्शन छोटा नहीं बड़ा है उन्हें छोटा है ना दूसरे अरे तो अब सबको नहीं लेके जाते उनको तो लेके ले चलो यहाँ पर आदि ले लिए एक कुछ लेते एक बेटे के वास्ते एक ही फैमिली को नहीं ले जाते मैं तो ले चलो तो उसको लेके गया गन भी लेके थे नहीं वो एयर राइफल उसको प्रूफ देने की रियल वाली एयर राइफल चलाता है ना उनके पापा किस थे वो ओरिजिनल नहीं चलाता एयर राइफल चलाता उसके लाइसेंस के साथ बनने दे लगे लाइसेंस नहीं है बोल के लेके नहीं है एयर राइफल है बोल के हाँ है एयर राइफल वो एयर राइफल है वो रियल वाली नहीं है। मेरा नाम मेहर बेगम है और गली का बच्चा है हमारे क्या नाम बोल उदय समन है। अच्छा बच्चा है, बचपन से देखती मैं बूढ़ी होगी बच्चा अच्छा है उसको कोई कुछ भी नहीं होना ला के घर पे छोड़ दो हमारे बच्चे को हमारे को सब लोगों से अच्छा रहता था बच्चा सबसे। नाम मोहम्मद उमर शेब है मैं उज़ैफ का बड़ा भाई हूँ। मेरा भाई कुछ भी नहीं करा मासूम है उसका कुछ इन्वॉल्व नहीं है। उन्हें जो भी उन्हें बोल रहे कि दानिश है झारखंड का है उससे एक ओमेगा बोल के वेबसाइट है स्ट्रेंज वीडियो कॉल ऐप जिसपे उन्हें नॉर्मली उससे कॉन्टैक्ट हुआ नॉर्मली उनकी वीडियो कॉल कन्वर्सेशन एज ए फ्रेंड मेल फ्रेंड बातचीत हुई उसके बाद రైట్ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా బయటపడడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించి ఒక యువకుని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, ఇది కొత్తగా అనిపించట్లేదు ఎందుకంటే దీని ముందు కూడా ఒకసారిగా బోధన్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఉగ్ర కదలికలు దానికి సంబంధించి కూడా ఒక్కోసారి కదలికలకు సంబంధించి కూడా బెంబెలెత్తించాయి. అలాగే పోలీసు ఉన్నత వర్గాలు కూడా చాలా మట్టుకు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? స్థాయి నిజామాబాద్ జిల్లాలో ఇంకా మరోసారి ఉగ్ర కదలికలు అయితే కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే బోధన్ కేంద్రంగా ఈ కదలికలు బయటపడుతున్న జిల్లా పోలీసులు కూడా ఒక్కసారి ఉలికిపడిన పరిస్థితి. అయితే ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలకు సంబంధం లేని అనుమానంతో ఇటు అతన్పల్లికి చెందినటువంటి యమాన్ అనే ఒక వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అయితే అతని వద్ద ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతన్ని విచారణ కోసము ఢిల్లీకి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే వెబ్సైట్ లో ఒక స్పెషల్ అంటే ప్రత్యేక యాప్ ద్వారా ఉగ్ర సంస్థలతో పరిచయం ఏర్పడి తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా ఇటు బోధన్ కేంద్రంగా రోహింగ్యాలు కూడా అక్రమ పాస్పోర్ట్లు పొందిన కూడా అప్పట్లో కూడా సంచలనం రేపిందని చెప్పొచ్చు. అయితే నిజామాబాద్ జిల్లాలో అయితే పిఎస్ఐ కార్యకలాపాలు ఎక్కువగా నడిచాయి. అయితే అటోనగర్ కేంద్రంలో ఖాదర్ అనే వ్యక్తిని కూడా కరాటే ముసుగులో కార్యకలాపాలు నడిపిస్తామని చెప్పి అప్పట్లో అతన్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. పిఎస్ఐని కూడా కేంద్ర ప్రభుత్వం దీంతో నిషేధించింది. అయితే యామన్ ఇక్కడ బోధన్ పట్టణకు చెందిన యామన్ పథకంతో జిల్లాలో కలవరం మొదలైందని చెప్పచ్చు. అయితే జార్ఖండ్ లోని రాంచీలో బాంబ్ బ్లాస్టింగ్ కోసం తిప్పలు పడుతుందని చెప్పేసి అతను డానిష్ అనేటువంటి ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకునే దేశంలో 6 చోట్ల ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే బోధన్ పట్ల చెందినటువంటి ఉగ్రవాద మూలకు సంబంధించినటువంటి యమన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుండి ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని ఇటు ఢిల్లీ పోలీసు వర్గాలు సేకరించినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే అతను ఢిల్లీకి తీసుకెళ్లి విచారిస్తా ఉన్నారు. బోధన్ లో ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ ఉగ్రవాద లింకుల ఘటన బయటికి రావడంతో ఒక్కసారి ఉలికి పడిందని చెప్పవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.